విమానం గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఫ్లైట్ వేగానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ చాకచక్యంతో విమానాన్ని వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే, అలాస్కా ఎయిర్లైన్స్ 1282 ఒరెగాన్ విమానం శుక్రవారం పోర్ట్లాండ్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోకి బయలుదేరింది. గాల్లోకి వెళ్లిన కొద్దిసేపటికే విమానం యొక్క ఎగ్జిట్ డోర్ ఫ్లైట్ వేగానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు కలవరానికి గురయ్యారు. వెంటనే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 174 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారని అలాస్కా ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని అలాస్కా ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. విమానం వినియోగానికి వచ్చి కేవలం 2 నెలలే అవుతుందని, నవంబర్ 23లో ఏవియేషన్ నుంచి ధృవీకరణ పొందిందని సంస్థ చెప్పింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని ఎయిర్లైన్స్ తెలిపింది.